అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, కానీ నాకు వచ్చిన ప్రతి మ్యాచ్ క్యాన్సిల్ అవుతుంది మ్యామ్. కానీ ఇదంతా చేపిస్తుంది నా ఫ్రెండ్ అని తెలిసింది. అంటే మిస్ యూ, లవ్ యూ, నన్ను ఎందుకు వదిలేసావు, నువ్వంటే ఇష్టము అన్నట్టు మెసేజెస్ చేస్తున్నారు. నేను అమ్మాయికి ఇట్లా చెడ్డు ఏదన్నా ఇప్పుడు ఎవరితో అన్నా వెళ్తా అంటే వెళ్ళు అంటే మంచి, నేను అట్లా చేయకు అంటే చెడ్డదాన్ని. ఎందుకే నువ్వు నా లైఫ్ తో ఆడుకుంటున్నావు, నా లైఫ్ స్పాయిల్ చేస్తున్నావు అవని. నేనేం స్పాయిల్ చేసింది? నువ్వు నా లైఫ్ స్పాయిల్ చేసినావు. మంచిగా ఇప్పుడు యుఎస్ లో సెట్ అయ్యేదాన్ని నువ్వు కుళ్ళుతోని నా మ్యాచ్ మొత్తం చెడగొట్టినావు. అవును, నేను తిరుగుతా, అది నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం. నీకెందుకు మధ్యలో? నీకు ఎవరు ప్రపోజ్ చేయలే, నీకెవరు కాల్ చేయలేరా? నీకు ఇప్పుడు ఇంత కుళ్ళు కదా. చెప్పేది ఇది గీత, ఫస్ట్ నేను బరాబర్ క్యాన్సిల్ చేస్తాను. ఇది నేను పక్కా చెడగొడతా. ఇన్ కేస్ నీకు వేరే ఏమైనా నచ్చినా నేను పక్కా చెడగొడతా గీత. నేను చచ్చిపోతా. నువ్వు చచ్చిపో, ఏదన్నా పో, నువ్వు ఎక్కడన్నా పో, చచ్చిపో నువ్వు. చచ్చిపోవాలి అనుకుంటే కనుక చచ్చిపోవనేటటువంటిది ఏంటమ్మా మీ స్నేహం? అసలు మీ స్నేహమేనా? ఏమండి, అందరూ బ్రాడ్ మైండెడ్ కదండి. మేము ఫోన్లో మాట్లాడితే తప్పేంటంటే మొగుడే ఫ్రెండే అంటే సమాజం ఇంకా అంత ఇదైపోలేదమ్మా. అంటే నీకు నీ ఇష్టం వచ్చినట్లు నీ మనసుకి ఏది తోస్తే అది చేసుకుంటా పోతావా? అమ్మా, చేస్తా మేడం. అల్లారు ముద్దుగా ఒక అమ్మమ్మ దగ్గర పెరుగుతూ నానా కష్టాలు పడి ఆ పెద్ద ఆవిడ ఒక 4-5 సంబంధాలు తీసుకొస్తే ఫుట్బాల్లో తంతావా? ఎంత ధైర్యం అమ్మా నీకు? అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జగన్. కళ్యాణ్ గారు, గీత అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య వచ్చిన ఒక సమస్యని దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, సమస్య మాత్రం చాలా పెద్దదిగానే వెళ్ళిపోయింది. అయ్యో, ఏమి దిక్కు తోచక మన దాకా వచ్చింది. కాల్ చేశానండి. తప్పకుండా. హలో హలో, నమస్తే అండి. గీత గారా? ఎవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. మేడం, మెయిల్ చేశారు మాకు. అవును మేడం, మీకు మెయిల్ చేశాను నేను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. అమ్మ గీత, నమస్తే అమ్మా. చెప్పమ్మా సమస్య ఏంటో. సార్, నా పేరు గీత, మాది వరంగల్ సార్. చెప్పమ్మా. నాది రీసెంట్ గా పీజీ అయిపోయింది. మ్మ్. ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు సార్, పెళ్లి సంబంధాలు. ఓకే. ఏమా ఉద్యోగం చేయాలనుకోవట్లేదా? ఏం లేదు మేడం. ఓకే. నాకు ఇంకా ఎవ్వరు లేరు. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. ఎవరి దగ్గర పెరిగావు? మా అమ్మమ్మనే పెంచింది మేడం. ఓకే. మా నాన్న కూడా తాగుతూ ఇంకా అలా చనిపోయిండు. ఇంకా మా అమ్మమ్మనే నన్ను పెంచింది, అమ్మమ్మనే చదివించింది, మొత్తం అమ్మమ్మనే చూసుకుంది. సిబ్లింగ్స్ ఎవరు లేరమ్మా? అన్నదమ్ములు ఎవరిని? ఎవ్వరు లేరు సార్. ఇప్పుడు నా ఏజ్ 25. అందుకే మా అమ్మమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఓకే, బాగుంది. కానీ నాకు వచ్చిన ప్రతి మ్యాచ్ క్యాన్సిల్ అవుతుంది మ్యామ్. అంటే చుట్టాల్లో చూస్తున్నారమ్మా, లేకపోతే బయట మ్యాట్రిమోనీస్ అట్లా ట్రై చేస్తున్నారా? అంటే చుట్టాలు చూస్తున్నారు, ఇట్లా మా అమ్మమ్మకి తెలిసిన వాళ్ళ నుంచి అట్లా చూస్తూ ఉన్నారు. ఏది సెట్ అవ్వట్లేదు. పెళ్లి చూపుల దాకా వస్తున్నారా గీత? వస్తున్నారు మేడం. సుమారుగా ఎన్ని క్యాన్సిల్ అయి ఉంటాయి? ఒక 4-5 అయినాయి మేడం. ఓకే. రీజన్ ఏమైనా చెప్తా ఉన్నారా? రీజన్ అదే, అంటే నా గురించి బ్యాడ్ గా అనేసి చెప్తురు. ఏంటమ్మా బ్యాడ్ అంటే? అంటే నేను చాలా మందిని లవ్ చేస్తున్నట్టు అలా నాకు అన్నట్టు బ్యాడ్ గా చెప్పారు మేడం. అంటే నీకు పాస్ట్ ఉన్నట్టా లేదంటే పాస్ట్ ఇప్పుడు నడుస్తున్నట్టా? నాకు పాస్ట్ ఏం లేదు సార్. లేదు, కానీ అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటని అడుగుతున్నానమ్మా. వాళ్ళకి నా గురించి ఎవరో బ్యాడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే ఎవరితోనో పరిచయంలో ఉంది అని చెప్తున్నారా, లేకపోతే ఇదివరకు ఉండేది ఆ అమ్మాయికి మీరు ఈ అమ్మాయిని చేసుకోకండి అని అట్లా చెప్తున్నారా అని అడుగుతున్నారమ్మా. ఈ అమ్మాయిని చేసుకోకండి అని అంటురు మేడం. కానీ ఇదంతా చేపిస్తుంది నా ఫ్రెండ్ అని తెలిసింది. ఫ్రెండ్ అంటే అమ్మాయా అబ్బాయా? అమ్మాయే మేడం. అమ్మాయే.
నేను అంతా తెలుసుకున్నాను. నా ఫ్రెండ్ ఇదంతా చేసింది. ఎందుకంటే నా ఫ్రెండ్ నాకు ఇట్లా రాంగ్ మెసేజెస్, కాల్స్ ఎట్లా పడితే అట్లా మెసేజెస్ చేస్తున్నారు. అది సరేనమ్మా. అప్పుడు మీకు సంబంధం ఎవరైతే మిమ్మల్ని వద్దు అని చెప్తున్నారో వాళ్ళతో మీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడారా? అసలు ఎందుకు వద్దు, మీకేం తెలుసు, ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారు మా అమ్మాయి గురించి అని మీ అమ్మమ్మ కానీ ఇంకా ఎవరైనా మాట్లాడటం జరిగిందా? అంటే మేడం మాకంటూ ఉండేది అమ్మమ్మ ఒకటే కాబట్టి అమ్మమ్మ ఏం అడగలేకపోయింది. మేము ఏమనుకున్నామంటే మేము కట్నం ఎక్కువ ఇచ్చుకోలేని స్తోమతం అది. అందుకు కట్నం వలన ఏమన్నా అనేసి డ్రాప్ అయ్యారేమో అని మేము అనుకున్నాం మేడం. ఓకే, కానీ కాదన్న విషయం అంటే ఇట్లా నీ మీద ప్రచారం జరుగుతుందన్న విషయం మీకెట్లా తెలిసింది? అంటే ఎట్లా పడితే ఎట్లా బాయ్స్ చాలా మంది నాకు మెసేజెస్, కాల్స్ చేస్తుర్రు. ఏమని? ఎట్లా అంటే మిస్ యూ, లవ్ యూ, నన్ను ఎందుకు వదిలేసావు, నువ్వంటే ఇష్టము అన్నట్టు మెసేజెస్ చేస్తుర్రు. ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్నాయి మీకు? వస్తున్నాయి మేడం. ఓకే ఓకే. నేను ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు అనేసి నేను అడిగా. సుమారుగా ఎన్ని మెసేజ్లు వచ్చినాయి, ఎన్ని నెంబర్ల నుంచి వచ్చినాయి? సార్ నాకు ఒక 5-6 నెంబర్స్ నుంచి వస్తూనే ఉన్నాయి సార్, డైలీ వస్తూనే ఉంటాయి. మరి ఎలా ఊరుకున్నావా చెప్పించి కొట్టకుండా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయా? సరే, దీని అంతటికి నాకంటూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి నేను సైలెంట్ ఉండిపోయా సార్. సరే అమ్మా, కానీ దీని అంతటికి మూల కారణం నీ ఫ్రెండ్ అని ఎలా చెప్తున్నావు? వాళ్ళే చెప్పిర్రు. నేను అడిగా ఎందుకు నా లైఫ్ తోటి ఇలా స్పాయిల్ చేస్తున్నారు మీరు అన్నట్టు నేను అడిగా. కొంచెం మాట్లాడితే వాళ్ళు ఉండి నీ ఫ్రెండ్ ఇదంతా చేపిస్తుంది అని చెప్పారు. నీ ఫ్రెండ్ చేయించే వాళ్ళు, మీ ఫ్రెండ్ వకాలతో తీసుకుని మాట్లాడేటటువంటి వాళ్ళు అంత సింపుల్గా మీ ఫ్రెండే చెప్తుందని ఎందుకు ఒప్పేసుకున్నారమ్మా అంత ఈజీగా? బహుశా వాళ్ళు డబ్బులన్నా తీసుకుని ఉంటారు, లేదంటే ఇంకో ఫేవర్ ఏమన్నా తీసుకునే మీ ఫ్రెండ్ తరపున ఇలాగా ఈ చెత్త వేషాలు వేస్తున్నారు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు అంత సింపుల్గా మీ ఫ్రెండే చెప్పిందని వీళ్ళందరూ కలిపి నీకు నీ ఫ్రెండ్ కి మధ్యన చెడగొట్టడానికి వచ్చిన వాళ్ళు కాకుండా పోవచ్చా? బెదిరించాను, ఇట్లా ఓపెన్ అప్ గా అయ్యారు. ఇంకా మీ ఫ్రెండ్ ఇదంతా చేసిందని చెప్పారు. నేను నా ఫ్రెండ్ ని కాంటాక్ట్ అయ్యా. నా ఫ్రెండ్ ని అడిగితే నువ్వు నా పెళ్లి క్యాన్సిల్ చేసావు కాబట్టి నేను నీ పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నా అనేసి అనేది. ఫ్రెండ్ ఎవరు, ఎక్కడి నుంచి నీకు పరిచయం, తన పేరేంటి చెప్పు? అవని మేడం. అవని. ఎక్కడ ఫ్రెండ్ తను నీకు? డిగ్రీ ఫ్రెండ్స్ మేమిద్దరం. ఓకే. డిగ్రీ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఎంత అంటే ప్రతిదీ షేర్ చేసుకునే వాళ్ళం. అంత క్లోజ్ గా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. తను ఎలా అంటే అందరితోటి మూవ్ అప్ అయ్యేది, బాయ్స్ తో ఎక్కువ మాట్లాడుతుంది. బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, 4-5 మంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఇంకా బాయ్స్ తోనే ఎక్కువ మాట్లాడుతుంది. వీడియో కాల్, చాటింగ్, ఎనీ టైం బాయ్స్ తోనే మాట్లాడుతుంది. తనకు ఒకసారి మ్యాచ్ ఫిక్స్ అయింది మ్యామ్. ఎవరికి? అవనికి మ్యాచ్ ఫిక్స్ అయింది మేడం. ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఓకే. నేను ఎంగేజ్మెంట్ కూడా వెళ్ళా. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా తను అలానే బాయ్స్ తో మాట్లాడడం, వాళ్ళని కలవడం, బయటికి వెళ్ళడం ఇలా చేస్తూ ఉండే. నేను అది తప్పు అని తనకు చెప్పా అంతే. నీకు ఎంగేజ్మెంట్ అయింది, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీ ఇంట్లో వాళ్ళకి గానీ, నీకు ఎంగేజ్మెంట్ అయిన అతనికి గానీ తెలిస్తే ఫ్యూచర్ లో ప్రాబ్లం అయ్యిద్ది నీకు, ఇలా చెయ్యకు. ప్రజెంట్ ఏదో చేసావు, వదిలేసేయి, అయిపోయింది. ఇంకా తర్వాత నీ ఫ్యూచర్ అంతా అతనితోటే ఉంది, అతనికి తెలిస్తే బాగోదు, మంచిగా ఉండు అని చెప్పా మ్యామ్. అవనికి మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎలా ఉండేదమ్మా? ఈ అవనికి నీకు మధ్యన ఈ సలహా ఇవ్వక ముందు ఇలాగ నువ్వు ఒక మెచ్యూర్ లేడీకి మంచిగా ఉండేదంటే? నేను అమ్మాయికి ఇట్లా చెడ్డు ఏదన్నా ఇప్పుడు ఎవరితో అన్నా వెళ్తా అంటే వెళ్ళు అంటే మంచి, నేను అట్లా చేయకు అంటే చెడ్డదాన్ని. సో తను అనుకున్నట్టుగా మీరు ప్రవర్తిస్తేనే మంచిగా అయితే కరెక్ట్ చేయటం కానీ అడ్వైస్ సలహా ఇవ్వటం అయితే కనుక తనకు నచ్చదు. సో ఆల్రెడీ నీకు ఎంగేజ్మెంట్ కుదిరింది కాబట్టి నువ్వు ఆ పాత అబ్బాయిలతో మాట్లాడటం కరెక్ట్ కాదంటే అది ఎలా రిసీవ్ చేసుకుంది అమ్మాయి? ఇంకా నా లైఫ్ నా ఇష్టం, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, నేను మాట్లాడుతున్నా కదా, నీకేంది ప్రాబ్లం అన్నట్టు సీరియస్ గా డిస్కస్ అయింది. మా ఇద్దరి మధ్య లొల్లిలు అయినాయి. సర్లే, నువ్వు అంత డిస్కషన్కి ఎందుకు వెళ్ళావు? అమ్మాయి అలాగే విందని నీకు ముందు నుంచే తెలుసు కదా. అంటే సార్ నా ఫ్రెండ్ అనేసి నేను చెప్పా. వినేవాళ్ళు ఫ్రెండ్స్ అమ్మా, విన్న వాళ్ళకి నువ్వేం చేస్తావు? నువ్వు చెడ్డవలేదు ఇక్కడ. సరే, ఇంకా అలా మాట్లాడుతూనే ఉందా ఆ అబ్బాయితో? అట్లనే మాట్లాడుతూ ఉండే. ఇంకా నేను అట్లా మాట్లాడకు, మంచిది కాదు, తర్వాత ఫ్యూచర్ లో నీ హస్బెండ్ కి తెలిసే ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని నేను ఇప్పుడు నీకు ప్రెసెంట్ గా చెప్పా, మంచిగా ఉండు, బాగుండు, అన్ని వదిలేసే అని. ఫ్యూచర్ లో హస్బెండ్ కి తెలియవలసిన అవసరం ఉంది? ఇప్పుడు కాబోయే హస్బెండ్ కి తెలిసినా చాలు కదా. మళ్ళీ నా ఫ్రెండ్ కదా సార్, తను మంచిగా ఉండాలని నేను కోరుకున్నా. ఓకే. ఇంతకీ అమ్మాయికి పెళ్ళయింది అతనితో?
పెళ్లి అవ్వలేదు మేడం, తనది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని. గీత, సార్ నేను అనేది ఏంటంటే కేవలం నీకు ఒక్కదానికే ఈ అమ్మాయి ఇలాగా బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతుందని తెలుసా, లేదంటే జనరల్ గా అందరికీ తెలుసా? సార్ అందరికి తెలుసు సార్, అంటే ఇంకా తను అంత మందితో మాట్లాడుతున్నప్పుడు అందరికి తెలిసే ఉంటది కదా. ఓపెన్, ఓకే. కానీ నీ ప్రమేయం అంటూ ఏమీ లేదు అందులో? ఏమీ లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అతనికి ఎలా తెలిసిందో తెలియదు సార్, వాళ్ళకి కూడా తెలిసింది, తెలిసి క్యాన్సిల్ చేసుకోరు పెళ్లి. ఓకే ఓకే తెలియకుండా చెప్పమ్మా. ఎలా ఉంటది సార్? అదే అదే అంత మరి అంత బరితెగింపు అమ్మాయి. చెప్పమ్మా. ఇంకా అమ్మాయి అంటూ ఉండే సార్, నీకంటే అందరు ఉన్నారు, అందరు చూసుకుంటారు, నాకు ఎవ్వరు లేరు అనేసి నేను బాధపడుతూ ఉండే సార్ అప్పుడప్పుడు. ఆ అమ్మాయి అంటే ఏమనుకోయిందంటే, కాదు మా నీకు కూడా ఎవరు లేరు కదా, ఆ అమ్మాయితో చెప్పేదాన్ని అనమాట. నువ్వు చెప్పేదానివా? నీకంటే అందరు ఉన్నారు, నీకేమైనా చూసుకోవడానికి వస్తారు, నాకు ఎవ్వరు రారు అని. అదేలే. ఆ అమ్మాయి ఎలా అనుకోయిందంటే, ఇంకా నాకు అందరు ఉన్నారు కదా, నాకు అంత మంచి సంబంధం వస్తుంది, నాకు తనకి కుళ్ళు ఎక్కువై నా పెళ్లి క్యాన్సిల్ చేసింది అని అనుకుంటుంది. నువ్వు ఈర్చపడుతున్నావు అని చెప్పి నువ్వే క్యాన్సిల్ చేసావు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా కాబోయే అబ్బాయికి చెప్పింది నువ్వే అన్నట్టు అమ్మాయి అనుమానమా? అట్లా అనుమానం పడి నా ప్రతి మ్యాచ్ క్యాన్సిల్ చేస్తుంది సార్. నువ్వు ఫోన్ చేసి అడిగావా? అడిగా సార్, నువ్వు నాకు ఇలా చేసావు కాబట్టి నీకు కూడా అలా చేస్తా అనేసి అంటుందా. ఓయ్ ఒప్పుకుందా? ఒప్పుకుందా? అన్నది, అంటే నువ్వు నా పెళ్లి ఇట్లా చేస్తున్నావు కాబట్టి, నా మ్యాచ్ నీ వల్లే క్యాన్సిల్ అయింది కాబట్టి నీది కూడా ఇలానే అవ్వాలి, నిన్ను కూడా పెళ్లి చేసుకొని ఇవ్వను అనేసి అన్నది. అంటే ఇక్కడతో ఫుల్ స్టాపా? ఇంకా రానున్న సంబంధాలు కూడా చెడగొడుతూ ఉంటుందా? ఇంకా తను ఉన్నంత వరకు తను నాకు ఎవరితో పెళ్లి చెయ్యనివ్వను అనేసి అన్నది సార్. ఇంత సాటిస్ట్ ఏంటమ్మా అమ్మాయి? ఈ అమ్మాయి నీకు ప్రాణ స్నేహితురాలని ఎలా నమ్మేవమ్మా ఇంతకాలం బట్టి? ఈ అమ్మాయి చేసేది వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా? ఎవరి మాట వినదు సార్. మొండి ఘటం. తనతో ఒకసారి ఆన్ కాల్ తీసుకుంటే మాట్లాడాను సార్, నాకు ఎవరు లేరు చెప్పుకోవడానికి. అంటే ఏం మాట్లాడమంటావమ్మా? ఇప్పుడు డాక్టర్ గారి నుంచి ఇప్పుడు మనకి అందమైన జీవితం ద్వారా నువ్వు ఏం కోరుకుంటున్నావు చెప్పు? ఏ మ్యాచ్ వచ్చినా కూడా ఆమె క్యాన్సిల్ చేసేస్తుంది. నాకు వేరే దారి లేదు, ఇంకెవ్వరు కూడా లేరు నాకు హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఏమైనా సంబంధాలు పైప్ లైన్ లో ఉన్నాయమ్మా? ఇప్పుడు ఏమైనా వచ్చేటటువంటివి కానీ ఖాయమయ్యే సంబంధాలు ఏమైనా ఉన్నాయా? వచ్చిన ప్రతివి క్యాన్సిల్ అదే ఇప్పుడు ఏమైనా లైవ్ లో ఉన్నాయా? అది కూడా చెడిపోతుందేమో అని భయంతో. అదేలే, ఈ అమ్మాయిని అట్లా చెయ్యొద్దు అని మాట్లాడమంటావు నువ్వు, అంతేనా? మేడం, నాకు ఏదో ఒక సొల్యూషన్ తన నుంచి రావాలి మేడం. ఫస్ట్ చెయ్యొద్దు అనేటటువంటి మాట ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసే ముందు అసలు ఆ అమ్మాయి బ్రెయిన్ లో ఉండేటటువంటి అపోహను మనం తొలగించాలమ్మా. ఈ రోజు ఒక మ్యారేజ్ చెడేటప్పటికి దానికి కారణం నువ్వే అనేటటువంటి ఆలోచన అమ్మాయి బ్రెయిన్ నుంచి ఫస్ట్ అది బ్రెయిన్ వాష్ చేయాలి మనం. అవును. లేదు సింపుల్ గా అమ్మాయి ఇలా చేయకమ్మా బంగారు తల్లి అంటే కనుక ఎలా అవుతుంది? ఇప్పుడు ఒక మ్యాచ్ క్యాన్సిల్ అయింది అనుకో, మళ్ళీ ఇంకా తనకి మ్యాచెస్ రావటం జరగలేదంటావమ్మా గీత ఇప్పటి వరకు? ఏం రావట్లేదు మేడం. ప్రచారం అయిపోయింది మేడం, అది బయట బాగా స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత ఊర్లో అందరికి తెలిసిపోయింది. అదే అంటున్నారు డాక్టర్ గారు కూడా. పబ్లిక్ అయిపోతుంది. వచ్చేవాడు కూడా ఈ అమ్మాయి ఓపెన్ అవ్వకుండానే ఏంటి నేను ఇది విన్నాను ఏంటి మరి నిజం అబద్ధం అని అడిగేటప్పటికి అదే కదా ఇంకంత కాంప్రమైజ్. చూసేటటువంటి ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ దీని ద్వారా చాలా నేర్చుకోవాల్సి ఉంది. చాలా నేర్చుకోవాలండి. చూడండి, ఏదో ఈ రోజు ఏదో ఎంజాయ్ చేసాం అయిపోయింది అనుకుంటున్నారు, దాని ప్రభావం ఫ్యూచర్ మీద పడిపోవట్లేదు. ఏం చేద్దాం కళ్యాణ్ గారు, ఒకసారి మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్ సినారియో. ఎందుకంటే ఈ రోజు అమ్మాయికి సేవ్ చేయాలి మేడం, నాకు వచ్చే ప్రతిదీ క్యాన్సిల్ అవుతుంది. చాలా అంటే చాలా అన్యాయం. ఎందుకంటే నువ్వు చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావు, జీవితానికి సంబంధించిన శిక్ష అనుభవిస్తున్నావు. ఈరోజు ఇప్పుడు నలుగురికి చెప్పిందో 5గురికి చెప్పిందో 5గురు అబ్బాయిల చేత ఫోన్ చేయించిందో 5ో 6ో సంబంధాలు చెడిపోయినాయి. ఈ 5గురు వెళ్ళి 10 మందికి చెప్పరని గ్యారంటీ ఏంటి? సో ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి ప్రవర్తనకు సంబంధించినటువంటి మార్పు యుద్ధ ప్రాతిపదికన రావాలి, లేదంటే జీవితాలే నాశనం అవుతాయి. మేము ఎందుకు ఇంత ఇదిగా ముందుకు వచ్చి మేడం నీ ఈమెయిల్ పికప్ చేసి వెంటనే నీకు కాల్ చేశారు అంటే కనుక ఒంటరిగా పోరాడేటటువంటి ఆడపిల్లలు అంటే ఎప్పుడు కూడా మా యొక్క సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కనుక ఇక్కడ అమ్మమ్మే పెంచింది. ఈరోజు ఇంత అన్యాయం జరుగుతున్నా ఇంతమంది ఈ 4 అబ్బాయిలు వచ్చి ధైర్యంగా నీకు ఫోన్లు చేసి నిన్ను బెదిరించి నిన్ను ఒక మూలన పడేసినా కూడా గొంతెత్తి మాట్లాడలేనటువంటి పరిస్థితి నీకు సపోర్ట్ సిస్టమ్ లేదు కదా నీకు. సో ఆ సపోర్ట్ కూడా మేము ఇవ్వడానికి రెడీగానే ఉన్నాము. ఫస్ట్ నయానే ఎప్పుడు కూడా అందమైన జీవితం ఎప్పుడు కూడా మంచిగానే చెప్పడానికి, అవగాహన తెలియపరచడానికి, ఆలోచన మార్పు చేయడానికి ఫస్ట్ ఆ ప్రయత్నం చేద్దాం. కాదు కూడదు అనుకుందాం అనుకో, అప్పుడు తన ఆలోచన మొండిగా ఉంటే మన ఆలోచన కూడా మొండిగా ఉంటుంది. ఓకేనా? ఒకసారి మరి తన లైన్లోకి తీసుకుంటావా? నీ ఫోన్ ఎత్తుతుందా? మేడం
ఓకే. అమ్మాయి ఎత్తి నువ్వు క్యాజువల్గానే మాట్లాడు. అంటే మేము బ్యాక్గ్రౌండ్లో ఉన్నామని తెలియకుండా అసలు ఆ అమ్మాయి టోన్ ఏంటి, వ్యవహారం ఏంటి మనకు కొంతవరకు అసెస్మెంట్ అవుతుంది కాబట్టి నువ్వు క్యాజువల్గానే మాట్లాడుకుంటూ ముందుకెళ్ళిపో. ఓకే సార్, తీసుకుంటున్నా. The person you are speaking with has put your call on hold. హలో హలో చెప్పే. హలో చెప్పే, ఏంది కాల్ చేసినావు? ఎందుకే నువ్వు నా లైఫ్ తో ఆడుకుంటున్నావు, నా లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నావు అవని. నేనేం స్పాయిల్ చేసింది? నేనేం స్పాయిల్ చేసా? నువ్వు నా లైఫ్ స్పాయిల్ చేసినావు. నువ్వు నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసినావు. నేను మంచిగా ఇప్పుడు యుఎస్ లో సెట్ అయ్యేదాన్ని, నువ్వు కుళ్ళుతోని నా మ్యాచ్ మొత్తం చెడగొట్టినావు. అవని నువ్వు బాగుండాలని నిన్ను మంచి ఏం కోసమే బాగుండాలి చెప్పినా గీత? అవని. ఏం బాగుండాలి? ఏం బాగుండాలి? నువ్వు పోయి చెప్తే వాళ్ళు నా మ్యాచ్ క్యాన్సిల్ చేసిర్రు. నేను ఇంకా ఇప్పుడు అట్టిగా ఇంట్లోనే ఉంటున్నా. అప్పుడు నన్ను మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిట్టారా? నీకు కుళ్ళు వచ్చింది కదా, నీకెవరు లేరని చెప్పేసి నాకు అందరు ఉన్నారని చెప్పేసి ఇట్లా చేసినావు కదా నువ్వు. అవని ఒక్కటి నేనైతే ఏం ఏంటి చేయలేదు. గీత? నువ్వు 10 మందితో మాట్లాడుతావు, 10 మందితో తిరుగుతావు, బయటికి పోతున్నావు, ఊరంతా తెలియకుండా ఉంటదా? అవును, నేను తిరుగుతా, అది నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నీకెందుకు మధ్యలో? నువ్వు మంచిగా ఉండాలి, ఫ్యూచర్ లో బాగుండాలని నేను చెప్పినా. నీకు ఎవరు ప్రపోజ్ చేయలే, నీకు ఎవరు కాల్ చేయలేరా? నీకు ఇప్పుడు ఇంత కుళ్ళు కదా నా పైన ఇంత బ్యాడ్ గా చెప్పడం? నువ్వు నీ వల్లనే నా మ్యాచ్ మొత్తం పోయింది. ఇప్పటికి నేను 2 years అవుతుంది ఇంట్లో ఉండి, నాకు ఇంకా ఏ మ్యాచ్ కూడా వస్తలే. నువ్వు అదంతా చేసుకున్నావు, నేనేం చేసినావు నీకు? నేనేం నువ్వు నాకు వచ్చే ప్రతి మ్యాచ్ ని క్యాన్సిల్ చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్ తోటి నెంబర్స్ ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు నువ్వు అసలు? చెప్పేది నేను గీత, ఫస్ట్ నేను బరాబర్ క్యాన్సిల్ చేస్తాను ఇది. ఎందుకంటే నువ్వు నా మ్యాచ్ మొత్తం నాది చెడగొట్టిన కాబట్టి నేను పక్కా చెడగొడతా. ఇన్ కేస్ నీకు వేరే ఏమైనా నచ్చినా నేను పక్కా చెడగొడతా గీత. అది నాకు ఆ రైట్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ నువ్వే స్పాయిల్ చేసిన లైఫ్ ని. అట్లా ఎట్లా ఊరుకుంటా నేను? ఎందుకే అవన్నీ ఇట్లా చేస్తున్నావు? నాకంటే ఎవరు లేరు అవన్నీ, నువ్వే అని కూడా అనుకున్నా. నాకు అమ్మమ్మ తప్ప ఎవరు లేరు. ఏ గీత ఉంది, ఇంకా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫస్ట్ నువ్వు చేసినావు ఇదంతా, అర్థమైందా? నేను కాదు. నువ్వే అంతా చేసుకున్నావు అవన్నీ. అక్కడ మీ ఇంట్లో తెలిసింది, అతనికి తెలిసింది. మా ఇంట్లో ఎవరు చెప్పారు? ఒక్క నిమిషం గీత, మా ఇంట్లో ఎవరు చెప్పిర్రే? నువ్వు చెప్పలే? నువ్వు అందరితో తిరుగుతున్నావు, అందరితో మాట్లాడుతున్నావు అని. నాకు ఒకటే కాదు, ఊర్లో అందరికి తెలుసు. అదే కదా, నీ వల్లనే తెలిసింది కదా అది. అది అసలు నువ్వెవరు? అది నా లైఫ్, నా ఇష్టం. నేను ఎవరితోనన్నా మాట్లాడితే ఎట్లనైనా ఉంటా, నీకెందుకే? నేను చచ్చిపోతా. నువ్వు చచ్చిపో, ఏదన్నా పో, నువ్వు ఎక్కడన్నా పో, చచ్చిపో నువ్వు. నువ్వు ఇన్ని అన్నం చేసినప్పుడు నువ్వు సావడమే బెస్ట్ కదా. అవని, దరిద్రం వదిలిపోతుంది. హలో అవని, అమ్మా అవని. ఎవరు? అవని, నేను జయానమ్మ, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో నేను, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, మొత్తం వింటూ ఉన్నాము. మా కర్మ. ఒకసారి నీతో మాట్లాడించమని చెప్పేసి తను మాకు మెయిల్ చేసింది, మొత్తం విన్నాం మేము కూడాను. ఏంటి అవని నువ్వు మాట్లాడేది? అసలు నీకు అంత నష్టం ఏం చేసింది గీత? అసలు మీరెవరు మేడం మమ్మల్ని అడగడానికి? నేనేదో అనుకున్నా, నేనేదో చేసుకుంటా, మీరెవరు నన్ను అడగడానికి? నన్ను అడుగుతున్నారు మీరు. అంటే నీకు నీ ఇష్టం వచ్చినట్లు నీ మనసుకి ఏది తోస్తే అది చేసుకుంటా పోతావా? చేస్తా మేడం. నమస్తే అమ్మ, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. చిన్నపిల్లవి, ఒక 2 నిమిషాలు ఓపికగా వినమ్మా. ఒకటి వినండి, ఒక్క నిమిషం వినమ్మా. నువ్వు పోయి నీ జీవితానికి సంబంధించి నీకు వచ్చేటటువంటి సంబంధాలు చెడగొట్టుకుంటే మేము ఎవరు అని అడగచ్చు. నువ్వు అమ్మ ఎందుకమ్మా అలా చెడగొట్టుకుంటావు? ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో మాట్లాడి వచ్చిన సంబంధాలు ఎందుకు చెడగొట్టుకుని జీవితాన్ని పాడు చేసుకో. నువ్వు ఇక్కడ వేరే అమ్మాయి యొక్క జీవితంతో గేమ్స్ ఆడుతున్నావు. ఇక్కడ మేము మర్యాదపూర్వకంగా నీకు ఫోన్ చేసావు, అమ్మ బంగారు తల్లి అన్నట్టే మాట్లాడుతున్నావు. నువ్వు అదే మర్యాద ఇచ్చి ఒక 2 నిమిషాలు మేము చెప్పేది విను. నీకు, మీ కుటుంబానికి, మీ భవిష్యత్తుకి అందరికీ మంచిది. చచ్చిపోవాలి అనుకుంటే కనుక చచ్చిపో అనేటటువంటిది ఏంటమ్మా మీ స్నేహం? అసలు మీరు స్నేహమేనా? ఎప్పుడైనా కూడా ఇక్కడ జాగ్రత్త అవని, ఇలా వెళ్తే మంచిది కాదు, ఇలా వెళ్తే జీవితం పోతుంది అని చెప్పి పాడవుతుంది అని చెప్పి మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గీత ఎక్కడికక్కడ నీకు అడ్డుపడుతూ నీకు జాగ్రత్తలు చెప్పేటటువంటి గీతే మాకంటే నీకు బాగా తెలుసు. ఒకే ఒక్క నీకు సంబంధించినటువంటి నీ అమెరికాకి ముచ్చటగా అనిపించేటటువంటి అంత గొప్ప సంబంధం అయితే కనుక ఆచితూచి అడిగేసి జాగ్రత్తగా ఉండి గతాన్ని వదిలేసి ముందుకు పోయి ఉంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. నువ్వు అమెరికాలో ఉండేవి, ఈ అమ్మాయికి ఏదో ఒక సంబంధం వచ్చి ఉండేది, హ్యాపీగా ఈ అమ్మాయి ఉండేది. చేతులారా ఆ కుంపట్లోకి వెళ్ళి చేతులు పెట్టేసుకుని కాల్ చేసుకుని ఈరోజు నువ్వే కారణం, నా జీవితం ఇలా నాశనం అయింది కాబట్టి నీ జీవితం కూడా ఇంకా ఫర్ ఎవర్ నాశనం అంటే కనుక అర్థం పర్థం ఉండాలమ్మా.
అసలు గీత ఎప్పుడైనా నీ జీవితానికి ఈ సంఘటన కాకుండా ఈ సంఘటనలో తప్పే చేసిందని అనుకుందాం. ఈ అమ్మాయే ప్రచారం చేసి ఆ అవతల కుటుంబ సభ్యులకి చెప్పిందని అనుకుందాం. ఇది కాకుండా గీత నీ జీవితంలో అన్యాయం చేసేటటువంటి వ్యక్తిత్వం ఉందా గీతకి? ఉందా? లేదు సార్. మరి ఒక్క సంఘటనతో ఎలా అమ్మా నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తావు? అంటే అది మ్యారేజ్ విషయం కదా మేడం. అమ్మ మాటల వరకు అయితే ఓకే అమ్మా, ఇక్కడ చేతల వరకు వచ్చింది. ఒక ఆడపిల్లకి అతి పవిత్రమైనటువంటిది ఏదన్నా ఒకటి ఉంది అంటే కనుక తన శీలం, తన భవిష్యత్తు, తన జీవితం. ఈరోజు సర్వనాశనం చేశావు నువ్వు తన్ని, నువ్వు సర్వనాశనం చేసావు ఈరోజు. సార్ ఇది కూడా నా జీవితం కదా సార్. మరి అమ్మా నీ జీవితానికి ఈ రోజు గీత కారణం అని ఎలా చెప్తావు? అని నువ్వు ఊహించుకుంటున్నావేమో. గీత కారణం ఒకటే నేను అడుగుతున్నాను. అవుని ఎంతమంది ఉన్నారు చెప్పు? నువ్వు 4-5 అబ్బాయిలు, సారీ ఆ అమ్మాయి చెప్పిన లెక్క నీకు మళ్ళీ చెప్తున్నాను. నీకు 4-5 అబ్బాయిలతో పరిచయాలు ఉన్నాయంట. అవి ఫ్రెండ్షిప్సా, రిలేషన్షిప్పా, సంబంధాలా ఏంటో మాకు అనవసరం, అప్రస్తుతం అది మాట్లాడటం. ఉన్నప్పుడు ఏమ్మా కేవలం మీరు ఎప్పుడైనా కనుక ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్గా అవనిని ఒక బాయ్ ఫ్రెండ్ కలుసుకుంటే ఓన్లీ గీత ఎదుర్కొంటేనే కలుసుకున్నారా? ఇంకా 3వ కంటికి 4వ కంటికి తెలీదా? చెప్పు. గీత ఒక్కతే సాక్ష్యమా? ఎవరికి తెలీదా? తెలుసు సార్, కానీ వాళ్ళందరూ ఈమెలాగా ఆలోచించరు కదా. ఈమె ఏం తప్పుగా ఆలోచించిందావని నాకు తెలియక అడుగుతాను. ఏంటి అందుగురించి ఇందాకటి నుంచి అడుగుతున్నాను. నీ ప్రాణ స్నేహితురాలు అయినటువంటి గీత గురించి ఒక్క తప్పిదం ఏంటన్నది నాకు చెప్పు. ఆ అమ్మాయి క్యారెక్టర్ లోపం ఒక్కటి చెప్పు, నేను నోరు మూసుకుని వింటా. నా గురించి మొత్తం తెలిసింది ఒక గీతకు మాత్రమే సార్. తను చెప్పకుండా ఇంకెవరు చెప్తారు సార్? అంటే మీ ఫ్యామిలీకి గీత ఒక్కటే తెలుసా? మిగతా నీ ఫ్రెండ్స్ ఎవరు తెలీదా? అంత పరిచయం ఉండదు మేడం. గీత ఒక్కటే ఎక్కువ పరిచయం. ఎందుకంటే మా అమ్మతోని మా నాయనతోని మాట్లాడుతుంది. బేసికలీ నిన్ను చూస్తుంటే ఒక పక్క నుంచి జాలేస్తుంది, ఒక పక్క నుంచి కోపం వస్తుంది. ఎదురుగుంట ఉంటే కనుక ఒక 2 కొట్టాలని కూడా అనిపిస్తుంది. అసలు చెప్తా వేరే చెడుగా ప్రవర్తించో లేదంటే నలుగురితో తిరిగో నీ జీవితాన్ని చేజేతులారా వినమ్మా చేజేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఈరోజు గీత ఎవరితో తిరగకుండా ఎవరితో మాట్లాడకుండా ఒక పాస్ట్ అనేటటువంటి చరిత్ర లేకుండా 5 అబ్బాయిల చేత ఫోన్ చేయించుకుని నానా చండాలం అంతా వినవలసి వచ్చింది. ఆ 5 అబ్బాయిల్ని పురమాయించింది కూడా నువ్వే. ఇది పెద్ద క్రైమ్కి తెలుసా? మేము కంప్లైంట్ పెడితే నువ్వు పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి. ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి. అది త్వరగా చూద్దాం. తప్పు ఏంటి ఒప్పు ఏంటి అనేది నువ్వు భ్రమ అనేటటువంటి బేస్ మీద ముందుకెళ్ళేవు, స్టెప్స్ తీసుకున్నావు. నువ్వు ఉన్నది ఊహ, నీది ఒక ఊహ మాత్రమే. విను ఇక్కడ ఏంటంటే 2. ఒకటి ఊహ ఏంటి, మా కుటుంబ సభ్యులకి తెలిసినటువంటి ఏకైక వ్యక్తి గీత ఒకటే కాబట్టి గీత ద్వారా తెలిసింది కాబట్టి నాకు వచ్చినటువంటి అమెరికా సంబంధం గీత వల్లే చెడిపోయింది అనేటటువంటిది ఒక ఊహాజనకమైనటువంటి ఒక హైపోథెటికల్ స్టేట్మెంట్స్. దానికి ఎటువంటి ఆధారం లేదు. కానీ నువ్వేవైతే తప్పులు చేసావో వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. 4-5 అబ్బాయిల చేత ఒక ఆడపిల్లకి ఫోన్ చేయించావు. ఆ రికార్డ్స్ అన్నీ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి. నీకు ఐదర్ పిచ్ అయినా అయి ఉండాలి, లేదంటే పర్సనాలిటీ డిసార్డర్లు అయినా ఉండాలి, లేదంటే ఎర్రగడ్డగానే వెళ్ళాలి. నేను చెప్పేది విను. నువ్వు ఏ సమాధానం అయితే చెప్పుకుంటావో అది పోలీస్ స్టేషన్లో చెప్పుకో. సార్ ఈ ఆధారాలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే కనుక ఈ 5 అబ్బాయిలని నేను ఎందుకు పురమాయించి ఈ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసి ఆ 5 సంబంధాలు వెళ్ళి ఇంకో 20 మందికి చెప్పి ఈ అమ్మాయి జీవితాంతం పెళ్లి కాకుండా ఉండిపోయినటువంటి శిక్ష ఈ నా గీతకి నేను ఎందుకు వేసానంటే, గీత వెళ్ళి నా కాబోయేటటువంటి భర్తకు చెప్పిందంటే పోలీసులు అప్పుడు అక్కడ నీకు కూర్చోపెట్టి బిర్యానీ పెట్టి అప్పుడు నిన్ను అడుగుతారు, ఏంటమ్మా ఏది ఆధారం చూపెట్టు అంటావు. మేము 10 ఆధారాలు తీసుకొస్తాం. నువ్వేం ఆధారం తీసుకొస్తావు? ఈ జనరేషన్ లో అందరూ మాట్లాడతారు కదా సార్, బాయ్స్ తోని గర్ల్స్ తోని, వాళ్ళందరూ ఫ్రెండ్సే కదా సార్. మీరు నువ్వు ఎవరితోన్నా మాట్లాడుకో. డాక్టర్ గారు అసలు మేము ఎవ్వరం నీ దాని గురించి నీ ఫ్రెండ్షిప్ల గురించి మేము మాట్లాడట్లా, నీ ఇష్టం. నువ్వు ఎట్లా గీత చెప్పిందని చెప్తావు? దానికి ఆధారం ఏంటి అది చెప్పు. నువ్వు చిన్నపిల్లవి. ఇప్పటికైనా కూడా నీలో ఒక మార్పు వచ్చి ఒక ఆలోచన వస్తే కనుక ఫుల్ స్టాప్ పెట్టు, లేదంటే మర్యాదగా ఉండదు. ఇంతకు మించి నేను ఇంకో మాట అన్నాను, మర్యాదగా ఉండదు. ఎందుకు నేను ఈ మాట విను ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా? నేను అబ్బాయిలతో మాట్లాడితే డిఫరెంట్ ఏంటంటే కనుక ఇదే యాటిట్యూడ్ నిన్ను కొంప ముంచింది, ఇదే ఆలోచన శైలి, ఇదే యాటిట్యూడ్ నీ కొంప ముంచింది. రేపొద్దున ఇంకో సంబంధం వస్తే కనుక నీ గడపకి ఇదే మాట తీరుంటుంది. ఏమంటే అందరూ బ్రాడ్ మైండెడ్ కదండి. మేము ఫోన్లో మాట్లాడితే తప్పేంటంటే మొగుడే ఫ్రెండే అంటే సమాజం ఇంకా అంత ఇదైపోలేదమ్మా. నువ్వు చేసినటువంటి సంభాషణలు ఒక పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత నీ కాబోయేటటువంటి భర్తకు తెలియకుండా నీ గతాన్ని దాచిపెట్టి ఒక అబ్బాయితో సీక్రెట్గా మాట్లాడావు. నువ్వు మీ కాబోయే భర్త నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడలేదు. ఇలాగా నువ్వు దాచిపెట్టావు.
దాచిపెట్టినప్పుడు సార్ గీత నేనేం దాచిపెట్టలేను సార్. గీత వచ్చి నీకు చెప్పింది ఏమే ఇక్కడతో ఆపేసే ఫ్యూచర్ పాడవుతుంది, ఇక్కడతో ఆపేసి చెప్పిందా లేదా గీత? చెప్పింది. చెప్పినటువంటి అమ్మాయి నీ జీవితాన్ని ఎందుకమ్మా చెడగొడుతుంది? బాగు చేయాలనుకోకపో. సార్ ఈమె పోయి చెప్తేనే కదా ఇప్పుడు తెలిసేది వాళ్ళకి. ఆధారం చూపెట్టు. ఆమె నమ్మకం ఆ అబ్బాయికి మొత్తం ప్రపంచం మొత్తానికి గీతనే చెప్పింది ఈ అమ్మాయి అంతేనమ్మా? ఒక దండోర అవును డప్పు పట్టుకుని ఈమెనే ఊరంతా చెప్పింది. నేను clarity ఎంత ఇస్తున్నాను ఫూలిష్ గా మీకు. ఆలోచిస్తున్నావు అవని నువ్వు. ఫూలిషా? శాడిజం మేడం, ఇది శాడిజం. ఆ అమ్మాయి ఒక భ్రమ, ఒక ఊహలో ఒక జీవితాన్ని నాశనం నాశనం చేసింది. సార్ చేసేసుకో. సార్ కుటుంబం. నాదేం భ్రమ కాదు, ఊహ కాదు సార్, ఇదే నిజం. గీతనే చెప్పింది, అదే చెప్పింది. మేడం నేను తనకి చాలా సార్లు చెప్తా మేడం. ఏం చెప్పినావు గీత? నేను చెప్పినా కదా, నువ్వే చెప్పినావు. ఇంకా నువ్వు అలా మాట్లాడుతున్నా గీత ఏం మాట్లాడుతుంది? ఏంటి కళ్యాణ్ గారు అమ్మాయి she's not stable in her mindset. అందరితో మాట్లాడడం 2 years పాటు ఉన్న జీవితం నాశనం అయిపోయి అందరూ బాగా గడ్డి పెట్టుంటారు ఆ డిప్రెషన్ లో మాట్లాడారు. నిన్ను సమాజం తిరిగి అంతా ఎవరు తూతూ వస్తున్నారు? ఉమ్మేస్తుంది. నువ్వు తిరుగు, నువ్వు కాల్స్ మాట్లాడు, నువ్వు బయటికి పో. అక్కర్లేదమ్మా. అమ్మ తల్లి, వద్దమ్మా నీ ట్రైనింగ్ ప్రపంచాన్ని అక్కర్లేదు, ఉద్ధరించకమ్మా. నీ క్రాష్ కోర్స్ మాకు అక్కర్లేదు. కానీ ఆ అమ్మాయికి ఏమి ఇప్పుడు ఎలా తిరగాలో ఎవరితో మాట్లాడాలో నువ్వేం నేర్పించక్కర్లేదు. నీ వ్యక్తిత్వం, నీ ప్రవర్తన ఈ కాల్ ద్వారా అందమైన జీవితం టేకప్ చేస్తుంది. నువ్వు మారటానికి, ఇంకొక తప్పుడు స్టెప్ వేయకుండా ఉండటానికి నీ స్నేహం గడిగుడ్డి మాకేం అక్కర్లేదు. ఈ అమ్మాయితో మీది అసలు స్నేహమే కాదు, మీరు కలిసి ఉంటేనే అందరికీ సమస్యలు ఇంకెక్కువ. నువ్వు బయటికి వెళ్ళి అవుట్ అవుతావా లేదా, నువ్వు విత్డ్రా అవుతావా, నీ యొక్క పరిస్థితిని అంతా కూడా నువ్వు మళ్ళీ విత్డ్రా అయ్యి ఫ్యూచర్లో ఇలా చేయకుండా ఉండటానికి నిర్ణయించుకుంటావా? నెంబర్ 1. నెంబర్ 2, ఏ సంబంధాలకైతే కనుక పాస్ట్లో నీ ద్వారా చెడగొట్టబడినాయో అందరికీ ఫోన్ చేసి ఇలా నా ద్వారా, నా దుర్బుద్ధి వల్ల, నా అపోహ వల్ల ఈ సంబంధాలను అన్నీ చెడగొట్టిందని అయ్యాను, ఆ అమ్మాయి క్యారెక్టర్ అసలు ఎటువంటి తప్పు లేదు, ఆ అమ్మాయి మీద ఎటువంటి మచ్చ పట్టడానికి లేదు అనేటటువంటి విధంగా ఆ ఫోన్ కాల్స్ అన్నీ మేము సంపాదిస్తాం. వాళ్ళకి నువ్వే నీ నోటు ద్వారా చెప్పాలి. కేవలం సారీ సార్, ఇక ముందు నుంచి నేను చెయ్యను, ఇక ముందు నుంచి ఆ అమ్మాయి జీవితంలో నేను ప్రవేశించను, ఆ అమ్మాయికి ఎటువంటి ఆటంకం కలిగించను అంటే సరిపోదు. అది సరిపోదు. అందమైన జీవితం వేదిక ద్వారా అది సరిపోదు. ఆ అమ్మాయి మీద పడినటువంటి మచ్చని కొంతవరకైనా కడవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆడపిల్ల జీవితం ఏమనుకున్నావు? తల్లిదండ్రులు లేరు అమ్మాయికి. ఇది సుమన్ టీవీ అమ్మ, ఒక ఛానల్తో మాట్లాడుతున్నావు, అట్లనే మేము పోలీసుల సపోర్ట్ కూడా తీసుకుంటాం. సైబర్ సపోర్ట్ తీసుకుంటాం అమ్మా. ఇప్పుడు ఇదేదో ఓన్లీ ఇక్కడతో అంత కాదు, నేను నోటికి వచ్చినట్టు మాట్లాడేయకు అమ్మా. గీత, ఇంకా మేము ఇంకా అవినీతికి ఇచ్చినటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇచ్చాము. నయాన మంచి బతిమాలేమో అమ్మ నాయన బంగారం అని అన్నాం, అవి వినలేదు. కోపంగా మాట్లాడినా కూడా ఆమె వినదలుచుకోలేదు. ఆ అమ్మాయి పట్టిన కుందేలకు 3 కాళ్ళు. ఇంకా పోయిపోయి నీ జీవితం ఇంకా సర్వనాశనం చేయడానికి ఆ అమ్మాయి కంకణం కట్టుకుంది. అటువంటి వాళ్ళతో మేము ఇంత టాలరెంట్గా, ఇంత ఇదిగా చూస్తే కనుక మా అందరూ నవ్వుకుంటారు మమ్మల్ని చూసి. నీకు కూడా న్యాయం చేసిన వాళ్ళము. నీ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆధారాలతో పాటు గీత నువ్వు స్టూడియోకి రావాలమ్మా. మేడం అడ్రస్ చెప్తారు, కాంటాక్ట్ నెంబర్ చెప్తారు, మొత్తం ఆధారాలతో రా. ఇక్కడ నుంచి స్ట్రైట్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, సైబర్ క్రైమ్కి వెళ్దాం. నేను కదిలికి వచ్చింది. ఏంటమ్మా సార్? ఇప్పుడు పోలీసులు ఇవన్నీ అంటే ఇంకా నా లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా సార్. మళ్ళీ మీరు పోలీసులు, మరి నువ్వు వేరే వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయొచ్చా? చెప్పు. మేడం ఒక్కసారి చూడండి కదా, ఇప్పుడు మళ్ళీ నా లైఫ్ స్పాయిల్ అవుతుంది. అందుకే కదా ఎంత సావధానంగా మాట్లాడారు డాక్టర్ గారు. ఎన్ని పాయింట్లు చెప్పారు నీకు ఇప్పటి వరకు, అమ్మ తల్లి అని. మరి సరే చెప్పు, ఏం చేద్దామో చెప్పు. మరి ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని ఎలా ఏ విధంగా పూరిస్తావు? నష్టం జరిగింది ఆ అమ్మాయి జీవితంలో, నీ మనస్సాక్షికి తెలుసు గీత కరెక్ట్ అని, అవునా కదా? అవును సార్. మరి గీత ఒక మంచి అమ్మాయి, ఒక ఆడపిల్ల, తల్లిదండ్రులు లేనటువంటి ఆడపిల్ల, అల్లారు ముద్దుగా ఒక అమ్మమ్మ దగ్గర పెరుగుతూ నానా కష్టాలు పడి ఆ పెద్ద ఆవిడ ఒక 4-5 సంబంధాలు తీసుకొస్తే ఫుట్బాల్లా తంతావా? ఎంత ధైర్యం అమ్మా నీకు? టెల్ ద రెక్టిఫికేషన్ ప్రాసెస్. ఏం చేద్దాం? టెల్ ద రెక్టిఫికేషన్ ప్రాసెస్. ఫస్ట్ అన్కండిషనల్ అపాలజీ చెప్పా అమ్మాయికి. నెంబర్ 2, నీ జీవితంలో నేను ప్రవేశించను, నువ్వెవరో నేనెవరో అనేటటువంటి 2వ మాట. 3వ మాట, ఎవరైతే చెత్త బ్యాచ్లని కొంతమందిని పురమాయించి ఈ మొత్తం సంబంధాలు చెడగొట్టడానికి ప్రయత్నం చేసావో వాళ్ళ ద్వారానే లేదా నీ ద్వారానో వాళ్ళందరికీ జరిగింది, ఈ విధంగా జరిగింది, నా అనాలోచితం వల్ల, నా మూర్ఖత్వం వల్ల ఇలా జరిగిందని చెప్పి మొత్తం నాదే తప్పు అని వాళ్ళకి చెప్పడం అనేది కూడా ఇందులో ఆఖరి భాగం, ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ 3 చేయడానికి నువ్వు రెడీయా కాదు? చెప్పు. వెరీ గుడ్, రెడీ. ఓకే గీత, ఏమని చెప్తావు? ఏమని చెప్తావా అవనికి? అవన్నీ మంచిగా ఉండేదే కాదు సార్. సరేనమ్మా, ఇప్పుడు తన తప్పు తను తెలుసుకుంది. అమ్మా, ఇంకొకటి, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. స్నేహితుల మధ్యన విరోధం పెంపొందించాలనో లేదంటే స్నేహితులు విడగొట్టేటటువంటి ఆలోచన మా వేదికకి ఎప్పుడూ లేదు అసలు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది స్నేహం కాస్త శత్రుత్వం అయ్యి జీవితాలు నాశనం చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు ఈ రోజు నుంచి స్నేహితులు కానే కాదు.
ఆ పదానికి కూడా అర్హత లేదు ఇక్కడ. ఎందుకంటే కనుక ఈ విధంగా సర్వనాశనం చేసుకునే వాళ్ళు వద్దు. నీకు ఒక మంచి ఆలోచన ఉంది, అవని బాగుపడాలనే ఉద్దేశం నీకు ఉన్నా కూడా అవనిలో పూర్తి స్థాయి రియలైజేషన్ వచ్చేంత వరకు దయచేసి నువ్వు అవని దగ్గర నుంచి దూరంగా ఉండు. ఓకే సార్. ఓకే, ఆ అమ్మాయికి పూర్తిగా ఇప్పుడు మేము చెప్పినటువంటి అన్ని కండిషన్స్, నీకు అపాలజీ చెప్తుంది మా సమక్షంలో, రేపు పొద్దున స్టూడియోకి పిలుస్తాం, ఇక్కడ మా సమక్షంలో అపాలజీ చెప్తుంది, లిఖితపూర్వకంగా ఇక్కడే ఒక డాక్యుమెంట్ రాస్తుంది తను, దట్ ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ యువర్ లైఫ్, నీ జీవితంలోకి నేను ఎంటర్ అవును, నీ జీవితం ఇదని చెప్పి అది కూడా మా సమక్షంలోనే జరుగుతుంది. మూడో ముఖ్యమైనటువంటి అంశం, మొత్తం ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలకు సంబంధించినటువంటి నెంబర్స్ మాకు ఇస్తే కనుక మన స్టూడియో నుంచే వాళ్ళందరికీ ఈ అమ్మాయి చేత ఫోన్ చేయించి ఏ పరిస్థితిలో ఇదంతా జరిగిందని చెప్పి అక్కడ వరకు క్లోజ్ చేద్దాం, నీ మీద పడినటువంటి మచ్చ తుడిచేద్దాం. సరేనమ్మా గీత, ఓకే మేడం. అవన్నీ నువ్వు రేపు ఆఫీస్కి రావాలి. ఓకే వస్తా మేడం. ఓకే గీత, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది నీకు ఓకే కదమ్మా? ఓకే మేడం. మీరు లేకపోతే నా లైఫ్ ఎలా ఉండేదో నాకు తెలియదు మేడం. నా పేరెంట్స్ లాగా మీరు నా గురించి అర్థం చేసుకుని నా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. రైట్ అమ్మా గీత, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. గీతను కూడా రమ్మన్నారు కదా సార్ రేపు? అమ్మ గీత నువ్వు ఉండాలి, ఆ అమ్మాయి కూడా వస్తుంది. ఓకే సార్. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. ఏం కళ్యాణ్ గారు, త్రోట్ కొంచెం ఇబ్బంది పడుతున్నట్లున్నారు, మేడం, కొద్దిగా త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లుంది. రైట్ అండి, ఇంకొక ఎపిసోడ్తో మరి మళ్ళీ కలుద్దాం. నమస్తే. తప్పకుండా మేడం.